ప్రభుత్వం చేతగానితనం వల్లే రాష్ట్రంలో యూరియా సమస్య తలెత్తిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కాంగ్రెస్ సర్కార్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతులు పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీ విషయంలో ఏ ఎజెండా లేని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి విజయభాస్కర్ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రధానంగా యూరియాకు సంబంధించినటువంటి 42% బీసీ రిజర్వేషన్, ఓట్ల చోరీ ఇవి ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినాయి. ఈ నేపథ్యంలో మనకు అందుబాటులో ఉన్నారు మహబూబ్నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆమెను అడిగి తెలుసుకుందాం రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉంది, ప్రధానంగా ముఖ్యంగా చెప్పండి మేడం. ఈ రాష్ట్రంలో తీవ్రంగా యూరియా కొరత ఉంది. దీంతో రైతులు అనేక రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. దీనికి కేంద్రమే కారణమని కాంగ్రెస్ అంటుంది, ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ రాజకీయం, ఎందుకంటే తమ చేతగాని యొక్క అంటే తమ చేతగాని తనాన్ని భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యనే రాలేదు. ఈరోజు రైతులు రోడ్డు ఎక్కుతున్నారు యూరియా కోసం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనా వైఫల్యం మాత్రమే ఇది. వాళ్ళు ఏదైతే వచ్చినటువంటి యూరియా పక్కదారి పడుతున్నా, బ్లాక్ మార్కెట్కి పోతున్నా, వారు ఏమాత్రం కూడా దానిపైన దృష్టి పెట్టకుండా, మానిటరింగ్ చేయకుండా ముందే యూరియా కొరత ఉందనేటటువంటి విధంగా మంత్రి మాట్లాడటము, దాంట్లో ఎక్కడి వాడు అక్కడ యూరియాని బ్లాక్ మార్కెట్గా తరలించడము, దాన్ని కొరత సృష్టించడము, ఇవన్నీ కూడా ఒక డ్రామాటిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తూ ఉంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గెలిచినటువంటి 8 ఎంపీ స్థానాలు కూడా ఈ చోరీ ఓట్ల వలన అనేటువంటి ఒక ఆరోపణ, అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఏమంటారు? దేశవ్యాప్తంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. 60 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి కంటిన్యూస్గా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఓట్ల చోరీ గురించి గుర్తు రాలేదా? ఆ రోజు ఎవరైనా ఇట్లా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎన్నికలను ఓట్ల చోరీ అని ఎవరైనా మాట్లాడినరా? ఇవాళ ప్రజలు వరుసగా నరేంద్ర మోదీ గారిని దేశవ్యాప్తంగా ప్రజలు ఆశీర్వదించి 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే అది చూసి జీర్ణించుకోలేక ఇటువంటి డ్రామాలు తీసుకొని ఓటు చోరీ అనుకుంటా. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఓటు చోరీ ఎవరు చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి ఓటు చోరీ చేసి వచ్చిన అధికారంలోకి వీళ్ళు కట్టుకథలు చెప్పి కాలయాపన చేసేందుకోసమే కాంగ్రెస్ పార్టీ రోజుకో నిదానంతో ముందుకెళ్తుందని చెప్తుండేటువంటి ఆమె బీసీల పైన వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. రెండోది యూరియాకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సరఫరా చేయాల్సినటువంటి మేర కేంద్రం సరఫరా చేసింది. వాళ్ళ చేతగాంతనం వల్లే కృత్రిమ కొరత సృష్టించి ఈ రకమైనటువంటి అవస్థలు పడతారని చెప్తున్నారు. మరొక వైపు రాష్ట్రాల్లో గాలి నిజాయితీ ఉంటే ఉండేటువంటి యొక్క ఏవైతే ఓట్లు ఉన్నాయో తప్పుడు ఓట్లు వాటి తొలగించి చూపాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.